అనయ రెండవ నామము అనయ. అనయ అంటే సాదాక్ష కళకే అనయ అని పేరు. సాదాక్ష కళ అమ్మవారి బిందువు, అది చిత్కళ కదమ్మా. అది ఏమవుతుంది, సృష్టిని చేస్తోంది కాబట్టి చిత్కళ. సాదాక్ష కళ ఏమవుతుంది, చిత్ అవుతుంది. సచ్చిత్ ఆనంద అవుతుంది. అంటే కళలుగా సృష్టిని చేస్తుంది, సాదాక్ష కళ అంటారు అమ్మా. మూడవ నామము వనద. వనద అనవధ్యాంగిలో గురువు గారు వా తీసుకున్నారు, నా తీసుకున్నారు, దా తీసుకున్నారు. వనద అంటే ప్రాణగాయత్రికే వనద అని పేరు. ప్రాణగాయత్రికే వనద అని పేరు అని ఆపేశారమ్మా, అక్కడికి అయిపోయింది. కానీ అసలు మీకు వనద అంటే ప్రాణగాయత్రికే వనద అని పేరు కొద్దిగా చెప్పండి స్వామి అని అంటే, వన అంటే ఏమిటి, నవ వన ఏమ్మా. 9 అమ్మవారి చక్రాలు, 9 భూత చక్రాలు, 18 చక్రాలు. మనకి మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఇవి వ్యష్టి చక్రాలు ఏమ్మా. సమిష్టి చక్రాలు పైన. సో ఈ సృష్టి అంతా కూడా వన, మూలాధార, స్వాధిష్టాన, ఇవన్నీ చక్రాలు ఏమ్మా. ఇవన్నీ కూడా ఆమె నవవరణాల్లో ఉన్న చక్రములు, పద్మములు ఏవైతే ఉంటాయో ఇవన్నీ వన. ఈ వనధ. మరి ఇదంతా నిండి ఉన్నది ఎవరు, అమ్మవారు. ఆవిడే కుండలిని శక్తి అంటారు. ఇప్పుడే చెప్పాను కదా, శక్తి ప్రవాహమే ఈ వనద. అంటే బిందువు నుంచి ఈ భూమి వరకు, మూలాధారం వరకు ప్రవహించేదిని. గంగ ఎక్కడో పుట్టి అన్ని ఊర్లలో కూడా ప్రవహిస్తూ చివరికి సముద్రంలో ఎలా కలుస్తుందో అది వనద. అన్ని వనాలు, కొండలు, కోనలు అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది గురువు గారు అంటే అది వనద. ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, ఎక్కడో ప్రవహిస్తోంది, ఎక్కడో వెళ్ళి కలుస్తోంది. వనద అంటే ప్రాణగాయత్రి ఎవరు, ఇదే అమ్మవారు. అవునా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క మహాత్రిపుర సుందరి స్వరూపం యొక్క కాంతి కిరణమే కదమ్మా. ఆ సంకల్పం తీసుకుని ఆమె విశ్వదంతు తనీయసిగా ఆ కాంతి, అదే సోర్స్ లైట్, సూపర్నల్ లైట్ అంటారు. ఆ లైట్ ఏంటి, కిందకు వస్తుంది ప్రవాహంగా, గంగా జలపాతంగా. ఆకాశ గంగా అంటారు. ఎక్కడో బిందువు పైన ఉంది, అది ఆకాశం అయితే అక్కడ కాంతి అనే గంగ, కాంతి గంగ. ఆ కాంతి గంగ కిందకి 9 ఆవరణాలు సృష్టించుకుంటూ వస్తోంది. స్థూల జగత్తులని స్థూల, సూక్ష్మతర, సూక్ష్మతమ, పైనుంచి సూక్ష్మతమము యొక్క లోకములు, దేవతలు ఉండే లోకాలన్నిటిని కూడా సత్యలోకము దగ్గర నుంచి అలా సృష్టించుకుంటూ ఈ భూతాకాశం దగ్గర నుంచి మనందరినీ కూడా సృష్టించినది వనద. ఈ గంగయే ఈ ప్రాణగాయత్రి. నీరు, అందుకే నీరు లేకుండా మనం బ్రతకలేము. నీరు అంటే కాంతి. అర్థమైందా? నీరు అంత ముఖ్యం మనకి. నీటిలో ఏముంది, అమ్మవారు వనద ఉంది, ప్రాణగాయత్రి ఉంది, ప్రాణం ఉంది. నీరు తాగుతూ బాబా ప్రాణం లేచి వచ్చిందండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి అని అంటుంటాం కదా అలసిపోయినప్పుడు. శరీరంలో నీరు డిహైడ్రేషన్ అయితే ఏమవుతుంది చెప్పండి, ప్రాణం ఏమవుతుంది? చిన్నపిల్లలకి లూజ్ మోషన్స్ వస్తుంటాయి కదమ్మా. వచ్చినప్పుడు పాపం ఎప్పుడైనా వాళ్ళకి ఎంత చిన్నగా అయిపోతారు, సన్నగా అయిపోతారు. శరీరం అంతా ముడతలు అయిపోతుంది. చూసారా? నీరు యొక్క శాతం తగ్గిపోతుంటే, డిహైడ్రేషన్ అవుతుంటే మొహం అంతా పాలిపోతూ ఉంటుంది. మళ్ళీ పుంజుకోవాలంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చి వాడిని మళ్ళీ ప్రాణం పోస్తున్నాం. వనద అంటే అది. ఇప్పుడన్నా అర్థమైందా ప్రాణగాయత్రి అంటే ఏంటో? దీన్ని కనుక నువ్వు సక్రమంగా పెట్టుకున్నావు అనుకో అమ్మా, అదే ప్రాణగాయత్రి చేయండి, ప్రాణాయామము చేయటం అన్నమాట. ఆ ప్రాణం ఎప్పుడు కూడా శరీరంలో చక్కగా కండిషన్డ్గా ప్రవహించటం. అస్తవ్యస్తంగా ప్రవహించింది అంటే మటుకు లేనిపోని జబ్బులు అనేవి వస్తాయి.
ఏమ్మా అందుకే ప్రాణాయామం అంటే బ్రెత్ కండిషనింగ్ చేసుకుంటారు అనమాట. ఆయుష్ పెంచుకోవటం, లోపల చక్రాలు ఆర్గాన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో పనిచేస్తూ ఉంటాయి. అదే ప్రాణాయామం, అదే గాయత్రి అంటారు. అందరూ గాయత్రి చేస్తారుగా. శ్వాసతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసి ప్రాణాన్ని శుద్ధి చేసుకుంటారు. శరీరం శుద్ధి చేస్తున్నాం కదా రోజు సబ్బుతో, తలంట్లో పోసుకుంటున్నాం కదా కుంకుడుకాయలతో, అవునా? అది శరీరం వరకు బాగానే చేస్తావు. మరి లోపల సూక్ష్మ శరీరాన్ని ఎలా చేయిస్తావు? అంతర్స్నానం ఎలా చేస్తావు నువ్వు? మంత్ర స్నానం చేయాలి. మంత్ర స్నానం చేయాలి అంటే ఎవరో మనకి గురువులు ఇచ్చిన మంత్రం చెప్పుకుంటూ లోపల శరీరం అంతా కూడా అంటే మాలిన్యాలన్నీ అంటే ఏంటంటే సంకల్పాలన్నీ కూడా శుద్ధి అవుతాయి, మంచి సంకల్పాలు వస్తాయి అన్నమాట. శారీరకంగా చక్కగా తలంట్లు పోసుకొని మనం ఇంత భోజనం చేసి మధ్యాహ్నం పడుకుంటే ఎంతటి కమ్మటి నిద్ర పడుతుందో, అలానే లోపల సంకల్పాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నవన్నీ కూడా సక్రమం అవుతాయి. అర్థమైందా? సక్రమమైన ఆలోచన, సక్రమమైన జీవితం, సక్రమమైన ఆరోగ్యం. అది అందుకే అమ్మవారు వనధ, ఆ కాంతి నుంచి నువ్వు తాగే నీటి వరకు అమ్మవారే నీటి రూపంలో ఆమె. అందుకే నీరు అంటే ప్రాణము అని అర్థం చేసుకోవాలి. అందుకే జలములు అంటారు. జలములు ఎలా ఉంటాయి? స్థూల సూక్ష్మతర సూక్ష్మతమంగా ఉంటాయి. సూక్ష్మతమంలో ఉన్నవి అమ్మవారి యొక్క కాంతి ప్రవాహాలు. ఆ కాంతి ప్రవాహాలే పాంచభౌతిక స్థితి భూతాకాశం దగ్గరికి వచ్చినప్పుడు, స్థూలంలో వచ్చినప్పుడు వర్షంగా మనకి పడుతోంది. అందుకే అది ప్రాణ అన్నారు. నీరు ఏ ప్రాణము, చెట్లకు కానీ మనకు కానీ అన్నిటికీ నీరు పోయాలి కదా. మీరు 3 రోజులు ఊరికి వెళ్ళారు అనుకోండి, మీ ఇంటి పెరడులో ఉన్న మొక్కలు ఏమవుతాయి? నీళ్లు పోయకపోతే, తడపకపోతే ఏమవుతాయమ్మా? పాపం వెళ్ళిపోవు. ప్రాణము. అందుకని అది వనద. చాలా ఇంకా చెప్పాలి. ఇంకా ఇలా వెళ్తే పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. ఓ 50 పేజెస్ అవుతుంది. అందుకే ఎక్కడిదక్కడ నేను కట్ షార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 4వది అక్కడేమో వనద అయింది కదా. ఇప్పుడు 4వ దాంట్లో ఏంటి? ఈ వనదలోనే నవద. ఆవిడ వనద అంటే ప్రాణగాయత్రియే కాదు. ఆ ప్రాణగాయత్రి ఎక్కడ పడితే అక్కడ తిరిగేయటం కాదు, అర్థం పర్థం లేకుండా. అది నవద. ఎంత సక్రమంగా అమ్మవారి యొక్క బిందువు నుంచి వస్తున్న కాంతి కిరణములు ఓ 14 లోకాల్ని సృష్టించుకుంటూ ఏమిటి బిందు త్రికోణ వసుకోణ దర్శ యుగ్మన్వస్త్ర నాగదల షోడశ పత్రయుక్తం వృత్తంత్రయంచ శ్రీచక్ర ఉదిత పరదేవత అని మనం అంటామే. భూపురాది రేఖల వరకు కూడా అమ్మవారు 9 ఆవరణాల్లో ప్రవహించే ప్రాణగాయత్రి. 4వ నామము నవద అంటారు. నవ అంటే 9. అలానే కొత్తదనము నవల అంటాం కదా. కొత్త ఎప్పుడూ కొత్తదనంగానే ఉంటుంది, అంతేగా. నవనవలాడుతూ ఉంటుంది. నవధ అంటే ఏంటంటే నవ్యత, కొత్తదనము. పాత అనేది ఉండదు. ప్రాణానికి పాత కొత్త ఏముంది? అది ఎప్పుడు బిందువు ఎప్పుడు కూడా నవద, కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు మన శరీరం ఎలా నిలబడుతుంది? రోజు నీళ్లు తాగుతున్నాం. నిన్న తాగిన నీటి మీద మనం బతుకుతున్నామా? మళ్ళీ ఇవాళ కూడా తాగుతున్నాం. నవధ. నిన్న వచ్చిన అనుభూతులు వస్తున్నాయా? రావట్లేదు. ఇవాళ కొత్త అనుభూతులు వచ్చాయి. నవధ. అది నీ ఆలోచనలు అన్ని మారిపోతూ ఉంటాయి. ఈ నవకం నవో భవతి అంటే ఏంటంటే, ఈ నవకంలో ఏంటంటే నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ యొక్క నడక, నీ యొక్క ప్రవర్తన, నీ యాటిట్యూడ్స్ అన్ని కూడా కొత్త చిగురుస్తూ ఉంటాయి అన్నమాట. చెట్టు అదే, శరీరం అదే, కానీ ఆకులు రాలిపోతుంటాయి, కొత్త ఊహలు మళ్ళీ చిగురిస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది శ్రీ విద్య. అదే నవధ. అలా 9 ఆవరణాల్లో కూడా దేవతలకు కూడా ఆమె నవధ. చాలా సృష్టి సర్వమును ఇచ్చినది. సృష్టి సర్వము ఇస్తుంది. సృష్టి అంటే అమ్మవారు నవధ. రేపు నీకు ఏమేం కావాలో అనేవి కూడా రేపు రాబోయే రేపులో టుమారోలో అన్నీ ఉన్నాయి. నవధ.
సృష్టి సర్వము ఇస్తుంది. నువ్వు పోయే వరకు నీకేం కావాలో అన్నీ సమకూర్చి పెట్టి ఉంటుంది అక్కడ. సర్వముని ఇచ్చినది నాదస్వరూపిణి. ఆవిడ నాదస్వరూపిణి. ఎలా ఉంది? నాద రూపంలో ఉంది. ఎందుకంటే నాద రూపంలో ఉంది అంటే నాదము నుంచి, అంటే ఏంటంటే కాంతి నుంచి సృష్టి వచ్చింది. అణువులు వచ్చాయి కాబట్టి ఆవిడ ఎప్పుడు నాదంలోనే ఉంటుంది. అర్థమైందా అమ్మా? ఆవిడెందుకు బయటికి రావటం? నాద శరీరమే. నాద తను మనిషం అని మీరు పాడుతున్నారు కదమ్మా. అదే నా నా అంగము అంగి. అందులో నుంచి నేను ఇవన్నీ పుట్టిస్తున్నాను, స్థూల సృష్టిని చేస్తున్నాను అని. అంటే నా ఆలోచనని సాకారం చేసి నిన్ను పుట్టించాను రా. నీ శరీరము నీ మనసు నేనే. నేను ఎలా ఉన్నానో నిన్ను పుట్టించి చూసుకొని మురిసిపోయి మళ్ళీ నిన్ను నేను నాలో కలుపుకుంటున్నాను అని అలా అర్థం చేస్తుంది. సృష్టి కూడా అంతే కదా. అమ్మవారి ఆలోచన. ఆవిడ ఆ ఆలోచనతో ఆవిడ నువ్వు కూడా పగటి కళలు కంటూ ఉంటాం కదా. కళలు కనటం ఎలా ఉందో నువ్వు వేరు, కళ వేరు కదా అక్కడ. అంటే నీ నుంచి కళలు వస్తున్నాయి కానీ నువ్వు కళల్లో లేవు స్థూలంగా. అలానే అమ్మవారు ఏంటంటే నాదంలోనే ఉంటుంది, సృష్టి చేస్తుంది, నీలోనే ఆవిడ అనుభవిస్తూ అన్ని. మళ్ళీ ఆవిడకి ఇష్టం లేనప్పుడు సృష్టి అంతా వమనం చేసేసుకుంటుంది. అది చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందా? సింపుల్ గా చెప్పారు. అంటే ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ని కొంచెం హయ్యర్ మైండ్ తో మీరు చూడాలి. ఇండివిజువల్ గా కాదు, కలెక్టివ్ గా చూడాలి, సర్వ సృష్టిలో చూడాలి. అంతే కదా నేను అనుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే నేను శరీరంతో ఉన్నాను అంటే నేను వేరు అమ్మవారు వేరు అని కాదు అక్కడ. అమ్మవారే అంగము అంగిగా ఉండి నీతో ఇన్ని పనులు చేయిస్తుంది అంటే ఆవిడే నీ ద్వారా చేయిస్తోందని, ఆవిడే ఆలోచన చేస్తోంది అన్నమాట. కష్టము పడతాం, సుఖము ఆవిడే పొందుతోంది. అందుకే కృష్ణార్పణం అంటాం. ఏదైనా తిన్నాం అనుకో కృష్ణార్పణం, మన చేతిలో ఏముందయ్యా? అంటే గాట్ ఇట్. అంత సింపుల్ గా ఉంటుందమ్మా, కానీ ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటుందో చూడు. అమ్మవారు నీకు దక్కినట్టు దక్కుతుంది కానీ వెంటనే మళ్ళీ జారిపోతుంది, పాదరసంలో జారిపోతుంది. శ్రీవి ఇప్పుడు పాదరసంలో ఉంటుంది. పట్టుకునే ప్రయత్నం చేసామంటే జారిపోతుంది. మనం కూడా నది తటాకాల దగ్గరికి వెళ్ళినప్పుడు కాలు పెట్టినప్పుడు చూడండి ఎంత జారుడుగా ఉంటుందో. పాకురుతో ఎలా ఉంటుంది. కృష్ణా నది దగ్గర అక్కడ స్నానాల ఘాట్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు అడుగు ముందు కాలు ముందు పెట్టి ఇలా ఇలా చూస్తారు. 2 కాళ్ళతో కిందకి దిగిపోరుగా. ఎంత నున్నగా ఉంటుంది. ఈ శ్రీవిద్య కూడా అంత నున్నగా ఉంటుంది. అర్థమైనట్టే అర్థం అవుతుంది, వెంటనే మళ్ళీ చిక్కడు దొరకడు. అమ్మ అనుగ్రహం ఉంటే కదలడు వదలడు. నేను వదలడు నీకు అమ్మవారు. అలా ఉంటుంది. అర్థమైతే అది, అర్థం కాకపోతే ఇది. చిక్కడు దొరకదు. నవధ అంటే అది. 5వది అనంగి. అంగి చెప్పుకున్నాగా. అనంగి అంటే ఏంటో చూద్దాం. అనంగి అంటే ఏంటంటే అమ్మవారు అంగి అన్నాను కదా, అంగము కలది అంగి అన్నాను కదా. ఇక్కడ ఆమె అనంగి అంటున్నారు. అంటే పరిపూర్ణ ఈశ్వర లక్షణము అంగాంగ విభజనముగా ఉండదు కనుక ఆ లలితయే అనంగి. దేవుడు అంటే ఏంటంటేనమ్మా పరిపూర్ణ ఈశ్వర లక్షణము అంగాంగ విభజనముగా ఉండదు కనుక ఆ లలితయే అనంగి. లలిత అమ్మవారు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఈ అంగముతో ఉంటుంది, ఆమె మృదుత్వం ఇలా ఉంటుంది, ఆమె కోమలాంగి, ఇవన్నీ నువ్వు చెప్తున్నావే, ఇవన్నీ స్పర్శ చేసి వచ్చి చెప్పినవి కావు. ఆమెకి అంగములు లేవు. అనంగి. ఆవిడ లలిత. ఇప్పుడు మనకేంటంటే చేతులు అన్ని అంగములు ఉన్నాయి కాబట్టి మనం శరీరధారులే ఉన్నాం. అమ్మవారు అశరీరము అంటారు, అశరీరవాణి. అందుకే చూడండి పురాణాల్లో శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు కానీ అశరీరవాణి పలుకుతూ ఉంటుందే అనంగి. అది
ఆవిడకి అవసరం లేదు శరీరం. అనంఘి. ఏమ్మా, అంగము అవసరం లేదు. తనని తాను చెప్పుకోవటానికి ఒక నోరు కావాలి, తనను తాను వ్యక్తపరచుకోవటానికి మనసు కావాలి, తాను చూడటానికి ఒక అంగము కావాలి, కళ్ళు అనే అంగము కావాలి. దీని మీద ఆవిడే నిరాధారం నుంచి ఆధార అనే శ్రీచక్రం వచ్చింది. ఆవిడకి ఎందుకు ఆధారం? అవునా? ఇంత ఆధారభూతమైన సృష్టిని చేసిన తల్లికి ఆధారం ఎందుకు? ఆవిడ నిరాధార. ఇంత ఆలోచన చేసి శ్రీచక్రం ఇచ్చినప్పుడు ఆమెకి ఆలోచనతో పని ఏముంది? నిరంజని, నిర్లేప. ఆవిడ నాకెందుకు నిర్లేపంగా ఉంటుంది, ఏమి చలించదు. కష్టం వచ్చిందండి కృంగిపోవటం, సంతోషం వచ్చిందండి పొంగిపోవటం, నీకు వచ్చిన కలిగిన ఈ భావాలన్నీ కూడా అమ్మవారికి ఉండవు. ఆమె అనంగి, అన్నిటికీ అతీతంగా ఉన్నది. కానీ అందులో నుంచి ఇంత స్థూల సృష్టి చేసింది. ఆమె అంగి అంగముగా బయటికి వచ్చిందే గాని ఆమె పైన ఎప్పుడో లలితయే అని చెప్తున్నారు. ఆమె అనంగి అని. నేను ఇప్పుడు పోయిన తర్వాత అమ్మవారిని చూడగలుస్తానా అనే ఆలోచన మానుకోనాయనా అని. అదే పరాశూన్యము. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధుల్లో అమ్మవారు లలితగా ఉంటుంది కాబట్టి ఆమె అనంగి. అర్థమేనా నన్ను? ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీ ఆలోచనలకి ఊహలకి శరీరం ఎక్కడుంది? అవి కూడా నీ అంగము నుంచి, అంగము నుంచి నువ్వు ఎన్ని క్రియలు చేస్తున్నావు. అర్థమైందా? నీకు అంటూ ఒక ఆకారం లేదు. ఊహకి, ఆలోచనకి, క్రియకి ఒక ఆకారం ఉండదు. దాన్ని మనం స్థూలంగా చూస్తే ఓహో ఇదా, ఈయన అనుకున్నది ఇదా అని అర్థమైంది. దాహం వేస్తే ఒకటి చెప్తాం కదా, మంచినీళ్ళు ఇయ్యి అంటే మంచినీళ్ళు ఈయనకి దాహం వేసిందని అప్పుడు తెలిసింది నీకు, అంతకుముందు. అందుకే అమ్మవారు నిరాధార, నిర్లేప, నిరంజన, నిర్వికల్ప, నిస్థుల, అచేతన ఇలా అంటుంటారు కదమ్మా. ఈ పేర్లన్నీ అమ్మవారు అన్నమాట. ఆవిడకి ఏది ఆధారం అవసరం లేదు. ఆమె అన్ని ఆధారాలకి ఆవిడే ఆధారం. మళ్ళీ ఆవిడికంటూ ఒకటి నిరాధార. ఆవిడ పరాశరంలో అన్ని మళ్ళీ త్వరలో తీసేసుకుందంటే దేనికి ఏది ఆధారం కాదు అని. అందుకే ఆమెను ఏమన్నారు? లలిత అన్నారు. బిందువు కంటే పైన ఉన్న లలిత. ఆమె తలుచుకుంటేనే ఈశ్వరుడిగా వచ్చింది, ఈశ్వరిగా వచ్చి అంగము అంగి ధరించి సృష్టి చేసింది. మళ్ళీ పైనకి వెళ్ళినప్పుడు ఆవిడెప్పుడు లలితయే. అర్థమైందా? తానే ఆలోచనగా ఈశ్వరి అంగి అంగముగా బయటకు వచ్చింది, బిందువు దగ్గర ఆగింది, అక్కడి నుంచి సృష్టి చేసిందని. మరి పైన ఉన్న లలిత ఏంటి గురువు గారు అంటే అది అనంగి. మరి ఆమె ఆలోచన నుంచి వచ్చిన అంటే ఆమెయే మళ్ళీ ఈశ్వరిగా కామేశ్వరి రూప పరమాత్మగా కిందకి దిగిందని. ఇప్పుడు నీ ఆలోచన మళ్ళీ నువ్వు క్రియలో ఎలా చూపిస్తున్నావో ఆమె కూడా అలా క్రియలో బిందువుగా వచ్చి కూర్చుంది. ఆమె మళ్ళీ పైనే ఉంది. అర్థమైందా? క్రియ అక్కడ ఉంది బిందువు దగ్గర. ఆమె అనుకున్నది అక్కడ ఉంది, ఆ రూపంలో అక్కడికి వచ్చి కూర్చుంది. అదనమాట. ఇంకా ఆవిడికి పుట్టుక అన్నిటికీ అతీతం కదమ్మా. అన్నిటికీ కూడా పుట్టుక స్థానం వస్తుంది. అందుకే అనంగి ఆవిడికి పుట్టుకేముంది? స్వయంభూ అంటారు. అక్కడవన్నీ జరిగేవన్నీ స్వయంభూలు. ఈ కింద ఆకాశాల్లో ఏంటి బై కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ పాంచభౌతికమైన శరీరాలు ధరించే వాళ్ళందరూ పుట్టుట అనేది ఉంటుంది. ఎక్కడి నుంచి? సత్యలోకం నుంచి కింద ఈ భూతాకాశం వరకు కూడా పుట్టుట అనే పదం పనిచేస్తుంది. కానీ పైన లోకాల్లో అంటే అమ్మవారి యొక్క అవ్యక్తం పైన బిందువు పైన, బిందువు నుంచి పైన అంతా కూడా అది ఎలా ఉంటుంది? పుట్టుక అనే పదం మనం వాడకూడదు. ఓకే, స్వయంభూ అంటారు అన్నమాట. అంతేగా, సృష్టి చేయాలనేది ఎప్పుడు జరిగింది అంటే ఎవరు చెప్పలేరు. స్వయంభూగా ఆమె బయటకు వచ్చింది, చేతనం వచ్చింది. బిగ్ బ్యాంగ్ థియరీ. బిందు స్పంద ప్రతిస్పంద, నాద బిందు కళ, సృష్టి అయిపోయింది. ఎప్పుడు జరిగింది అంటే అది స్వయంభూ అండి. అర్థమైందా? అదే భూమి మీద కొన్ని శివలింగాలు కానీ ఇవన్నీ కూడా స్వయంభూగా బయటపడుతూ ఉంటాయి. అమ్మా, ఎవరు పెట్టారో తెలియదు,
దాని పుట్టుగా చరిత్ర ఎవరికి తెలియదు అమ్మా. అనంగి అంటే అది, అంటే పరిపూర్ణ ఈశ్వర లక్షణము అంగాంగ విభజనముగా ఉండదు. అనంగి అంటే నువ్వు అనుకున్నట్టుగా ఈశ్వరుడికి అంగముగా నువ్వు ఊహించుకోకు. అది అతీతము, నీ ఊహకి అతీతము అని. ఇప్పుడు నువ్వు ఒక విగ్రహం ఇంట్లో పెట్టుకుని పూజా మందిరంలో ఇది అమ్మవారి చేతులు కాళ్ళకి నేను పూలు వేస్తున్నాను, పుష్పాభిషేకం చేస్తున్నాను అనుకోవటం అది నీ ఊహ వరకే, అది బహిర్యాగమే. ఇంకా లోపలికి వెళితే ఆమె అనంగి అవుతుంది, అంటే అంగాంగ విభజనము ఉండదు. కనుక ఆమె లలిత అయింది, అనంగి అయింది అని. కోమలాంగి కాస్త అనంగి అయిందని. ఇంత కోమలమైన, ఇంత అందమైన, ఇంత సౌందర్యవంతమైన ఈ సృష్టి చేసిన ఈ తల్లి శ్రీచక్రం ఏదైతే ఉందో ఆ రూపంలో ఆవిడ కూర్చుని ఎలా ఉందో, పైన ఆవిడ అనంగి, కింద ఆవిడ ఏమిటి అంగి. శ్రీచక్రమే అంగి అంగం కదా. శ్రీచక్ర స్వరూపం అంతా అమ్మవారి కదమ్మా. ఆమె అక్కడ, అందుకే దాన్ని ఆదిశంకరాచార్య సౌందర్య లహరిగా ఆయన వర్ణించడం జరిగింది. దాని పైనదంతా కూడా అనంగి, బిందువు పైనంతా అనంగి ఆవిడ లలిత. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇంకా అక్కడ అమ్మవారి దాకా వెళ్ళటం అనేది ఎంత, నీ ఊహకి లొంగటం అనేదే ఉండదు. అదే పరాత్పర కళాహం చక్ర సంచారిణి. ఆ తల్లి అక్కడి నుంచి సంచారం చేస్తుంది. అంటే అమ్మ దయ కరుణ అక్కడి నుంచి మొదలు పెడితే బిందువులోకి వస్తే, బిందువు నుంచి ఆ కరుణ అరుణం కరుణా తరంగితాక్షి అని భూతాకాశం నుంచి మళ్ళీ నీ వరకు వస్తుందని కరుణ. ఆ కరుణనే అరుణ అయింది. అరుణ అయింది అంటే సృష్టి వచ్చింది అని ఎరుపుగా. అది కరుణ నుంచి అరుణ వచ్చింది, అరుణ నుంచి కరుణ రాలేదు అమ్మా. అందుకే కరుణ అరుణ. అక్కడి నుంచి మళ్ళీ సమయం అనేది పుట్టింది. సమయం కాల దేశ చైతన్యం. అందుకని అమ్మవారు కరుణ అరుణ తరుణ. తరుణము ఇదే మంచి అని అంటాంగా, తరుణము అని అంటాం కదా. ఆ తరుణ అనేది పుట్టింది. ఈ నకారాలన్నీ పుట్టాయని మన భూతాకాశం వరకు. ఈ 7 ఆకాశాలు సప్త ధాతువులు కూడా పుట్టాయి. అక్కడి నుంచి సృష్టి మొదలు. సప్త ధాతువులు లేకుండా మనమేం పుడతాం? మాంసము, మధ్య, మేధస్సు ఇటువంటివన్నీ ఉండాలి కదా మనకి. అలా అన్నమాట. సో కరుణ అరుణ తరుణ, అలా అన్నమాట. అమ్మవారు అనంగి. ఇప్పుడు అది 5వ నామం అయిపోయింది నాన్న.